గంజాయి వల్ల యువత భవిష్యత్ అంధకారంగా మారుతుందని, ఆరోగ్యం, కుటుంబం, సమాజం నష్టపోతాయని పేర్కొంటూ నెల్లూరు జిల్లాలో గంజాయి వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో గంజాయి వద్దు బ్రో, జీవితం ముద్దు బ్రో అనే నినాదంతో యువతతో కలిసి ప్రకారాలు పట్టుకుని డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత సరదాల కోసం గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వాడకం జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని, చదువు, ఉద్యోగం, కుటుంబం, జీవితం దెబ్బతింటాయని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా మార్షల్ ఆర్ట్స్, క్రీడలు, శారీరక వ్యాయామాలపై దృష్టి పెడితే మానసిక వికాసం పెరుగుతుందని తెలిపారు. నమస్కారం. గంజాయి వద్దు బ్రో, జీవితం ముద్దు బ్రో అనేది డిజిటల్ క్యాంపెయిన్ ని ఈ రోజు మన యువ నాయకుడు వర్ష ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. గంజాయి మహమ్మారి వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజం మొత్తం అంధకారంలోకి నెట్టబడుతుంది. ఏదో చిన్న అలవాటుని తీసుకున్న ఈ గంజాయి మీ జీవితాన్ని వ్యసన పరులు చేసి ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. ముఖ్యంగా నెల్లూరులో రీసెంట్ గా చూసినట్లయితే 100 కిలోల గంజాయి అందుబాటులో ఉంది. దీని వాడకం కూడా అట్టే ఉందనిపిస్తుంది. యువతకి సందేశాత్మకంగా గంజాయి వద్దు అని చెప్పే విధంగా జనసేన పార్టీ తరఫున యువత తరఫున ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. యువకులందరూ కూడా ఈ గంజాయి మహమ్మారి మీద యుద్ధం చేయాలి. నెల్లూరుని గంజాయి రహిత సమాజంగా ఏర్పాటు చేసేదానికి మీరు అందరూ కూడా సిద్ధపడాలి. జీవితంలో ఏదైనా సాధిస్తే వచ్చే ఆనందం కంటే ఈ గంజాయి మత్తు మంచిది కాదని, ఈ మహమ్మారిని అంతమొందించాల్సిన అవసరం మీ అందరికీ ఉందని తెలియజేస్తూ యువత అంతా కూడా ఈ డిజిటల్ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో ఈ గంజాయి మహమ్మారి మీద ఉక్కుపాదం మోపి దాదాపుగా 500 కేజీలు గంజాయి ఇప్పుడు పట్టుబడినప్పటికీ ఎక్కడ దొరకకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడైనా గంజాయి దొరికినట్లయితే పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వండి. మీ వివరాలు అయితే గోప్యంగా ఉంచుతారు. జనసేన పార్టీ ఆఫీస్ కానీ ఈ సమాచారం అందించినా కూడా గంజాయి మహమ్మారి అందకుండా మనందరూ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపటి యువతరాన్ని కూడా కాపాడుకోవాలి. గంజాయికి బదులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, మానసిక వికాసానికి తోడ్పడుతుందని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా యువతలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఏదైతే ఈ కార్యక్రమం ఉందో గంజాయి వద్దు బ్రో, జీవితం ముద్దు బ్రో అనే కార్యక్రమం ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఇది ఉంది, యువతని నాశనం చేస్తూ ఉంది. అలాగే ఒక్కసారి అనేది ఈ అలవాటు చాలా ప్రమాదకరమైన అలవాటుగా మారుతూ ఉంది. యువత ఒక్కసారి ఆకర్షణీయంగా అని దీనికి ప్రమాదకరమైన అలవాటుగా మారుతా ఉన్నారు. ఈ ప్రమాదకరమైన అలవాటు ఏదైతే ఉందో ఆ వ్యక్తినే కాకుండా వాళ్ళ జీవితాన్ని, కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా అరికట్టాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాము. ప్రతి విద్యార్థికి ఈ కార్యక్రమం గురించి అందే విధంగా దీని ముందుకు కొనసాగుతామని తెలియజేస్తాం. జై జనసేన.